రాష్ట్రంలో పేద ప్రజల విద్యా వికాసానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని, గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి చదువుల కోసం శ్రద్ధ కనబరిచే విద్యార్థుల ఆశలు, ఆశయాలు నెరవేర్చే విధంగా సంపూర్ణ సహకారం అందించడం నేటితరం విద్యార్థులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నట్లు కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. గాంధీనగర్ మున్సిపల్ జెడ్పీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా మిగిలిన కార్పొరేటర్స్ అందరూ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. ఎంత ప్రేమ అంటే మా సుభద్ర గారు లేరు అంటున్నారు. అంటే ఎంత ప్రేమగా ఉందో చూడండి. ఈ జిల్లాకు వచ్చింది ఈరోజు. ఈ జిల్లా వెలుగులు రాష్ట్ర స్థాయిలో జాతీయ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా సంతోషం. ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని రకాల సంబంధించినటువంటి స్టూడెంట్స్ స్థాయి నుంచే వాళ్ళ ప్రతిభని బయటికి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం, మండల స్థాయి నుంచి స్టేట్ వరకు కూడా కండక్ట్ చేసి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చే కార్యక్రమం. ఈరోజు ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా చాలా మెరుగైనటువంటి ఫలితాలను మనం సాధించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రయారిటీస్లో ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మళ్ళీ మేము ఒక ప్రోగ్రాంకి వెళ్తున్నాం, ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం. అది కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని క్రీడల్లో చూడాలి, తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో చాలామంది ప్రతిభావంతులు ఉంటారు పల్లెటూరుల్లో, చిన్న గ్రామాల్లో. కానీ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని మనం తెలుసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఇటువంటి మంచి ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అని పెట్టినా, ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టినా, పిల్లలందరూ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రతిభని ప్రోత్సహించడానికి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం. కనుక ముఖ్యమంత్రి గారి సందర్భంగా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఎందుకంటే మేము ఆల్రెడీ మండల స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే, అంటే ఆల్రెడీ దే ప్రూవెన్, అంటే మేము బాగా చేసాం అని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వచ్చారు. సో నేను ఇటువంటి కాంపిటీషన్లో ఏదైనా కూడా నేను అనేది ఏమిటంటే పార్టిసిపేట్ చేయటమే చాలా అదృష్టం. కనుక మీకు అందరికి కూడా ఏదైతే ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు 3 కేటగిరీలు ఇస్తారో వాళ్ళందరూ కూడా మళ్ళీ సెలెక్ట్ అయ్యి ఏదైనప్పటికీ కూడా మన జిల్లాలో సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్లో కూడా మనకి బహుమతులు వచ్చేలాగా మీరు అందరూ కూడా ప్రతిభ చూపించాలని మనస్ఫూర్తిగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న పిల్లలందరినీ కూడా దీవిస్తూ అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మీరు మండల స్థాయిలో చదువు గురించి, విద్య గురించి తరతరాలుగా పిల్లలందరికీ తెలుసు. మీకు బహుశా మీరు చాలా అదృష్టవంతులు, మేము కూడా కాదు, మీరు చాలా అదృష్టవంతులు ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ. ఎందుకంటే అన్ని సౌకర్యాలు, ఇంత ప్రోత్సాహం, చదువుకోవాలని ఉత్సాహం ఉన్నా ముందుకెళ్ళడానికి ప్రోత్సాహం చాలా అవసరం. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన స్థాయిలో మన పిల్లలు మన స్కూల్లోనే కాదు, ఇప్పుడు మున్సిపల్ స్కూల్లో ఉంటే మున్సిపల్ స్కూల్లోనే కాదు, వాళ్ళు జిల్లా స్థాయిలో ఎదగాలి, రాష్ట్ర స్థాయిలో ఎదగాలి, జాతీయ స్థాయిలో ఎదగాలి, అంతర్జాతీయంగా కూడా మీరు ఎక్కడ చదువుకుంటారంటే అక్కడికి పంపించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్కి సంబంధించి మనకి, ఎందుకంటే చదువు అందరూ చదువుతారు, అందరిలో ఒక స్పార్క్ ఉంటుంది. ఆ స్పార్క్ని వెలికి తీయడానికి కొన్ని అవకాశాలు కావాలి. విజ్ఞానం ఉండొచ్చు, ఆసక్తి ఉండొచ్చు, అన్ని రకాలుగా చెయ్యాలి అని ఉండొచ్చు, కానీ వేదిక చాలా అవసరం. ప్లాట్ఫామ్ అనేది చాలా ముఖ్యమైనది. ఎమ్మెల్యే గారు ఒక మంచి మాట చెప్పడం జరిగింది, పార్టిసిపేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రైజ్లు అనేవి తర్వాత. అసలు పార్టిసిపేట్ చేయాలనే ఉత్సాహం
స్టూడెంట్స్కి రావాలంటే అటు పేరెంట్స్ నుంచి ఉండాలి, ఇటు టీచర్స్ నుంచి ఉండాలి, ఇటు గవర్నమెంట్ నుంచి ఉండాలి, ఇటు ప్రజాప్రతినిధుల నుంచి ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు లాంటి వాళ్ళ యొక్క ప్రోత్సాహం చాలా అవసరం. ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. నేను కూడా వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే గారు మేము చూస్తున్నాం, జిల్లా స్థాయిలో మొట్టమొదట మహిళా కలెక్టర్గా మన జిల్లాకి కాకినాడ జిల్లా ఏర్పడిన తర్వాత వచ్చినప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం ఉన్నా సరే వెంటనే అది ఫస్ట్ మన కాకినాడ జిల్లాకి రావాలని చెప్పి అందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు మీరు మండల స్థాయిలో పైకి రావటం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో మరి ఇక్కడ జిల్లా స్థాయికి వచ్చారు, రేపు మళ్ళీ స్టేట్ స్థాయికి వెళ్ళాలి, అలాగే నేషనల్ స్థాయికి కూడా వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఇప్పుడే మీ మాస్టర్ ఇవ్వటం జరిగింది, జల విద్యుత్తుతో ఫ్లవర్స్ లైట్స్ వెలిగేలాగా, ఇట్లా అనేక రకాలుగా ఇంకా చాలా మందిని చూసాము. నేను నిన్నే ఒక వాట్సాప్లో యూట్యూబ్లో ఒక పోస్ట్ చూడటం జరిగింది. ఒక అమ్మాయి ఇక్కడ గ్రీన్ పెట్టుకుని ఉంది, సేమ్ ఆ అమ్మాయిలాగే ఉంది. ఆ అమ్మాయి కూడా మామూలుగానే అమ్మాయి యావరేజ్ స్టూడెంట్, ఇక్కడ